నామినేటెడ్ పొడిగింపుపై పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. కంటోన్మెంట్ బోర్డును విలీనం వెంటనే చేయాలి. కంటోన్మెంట్ బోర్డును విలీనం వెంటనే లేదంటే కనీసం ఎన్నికలన్న పెట్టాలి. కంటోన్మెంట్ బోర్డుకు వెంటనే కనీసం సిగ్గు బీజేపీ నాయకులు కుర్చీ కోసం పాకులాడడమా? సిగ్గు కంటోన్మెంట్ బోర్డు కుర్చీ కోసం బీజేపీ నాయకులు పాకులాడడమా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. బోర్డు కార్యాలయం వద్ద కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బోర్డు కార్యాలయం ముందు నామినేటెడ్ పొడిగింపు గెజెట్ పత్రాలను దహనం చేసి కుర్చీని తగలబెట్టారు. బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలనలో బోర్డును కొనసాగించడం దారుణమని క్రిషాంక్ మండిపడ్డారు. అటు జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా ఇటు ఎన్నికలు నిర్వహించకుండా కంటోన్మెంట్ ప్రజలతో ఆటలాడుతున్నారని క్రిషాంక్ మండిపడ్డారు. 11 సంవత్సరాలుగా కంటోన్మెంట్ లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తున్నారని క్రిషాంక్ మండిపడ్డారు. 2015లో చివరిగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నాము, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు అన్ని కూడా విలీనం అవుతున్నాయి, సూత్రప్రాయంగా ఇది మొదలైంది, ఈ ప్రక్రియ మొదలైందని కొన్ని కంటోన్మెంట్ బోర్డులను కూడా ఇప్పటికే విలీనం చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డుతోని ఆర్మీ అధికారులతోని వాళ్ళకు చాలా అవస్థలున్నాయి. ఇండ్ల పర్మిషన్ల విషయం మీద కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, కొన్ని ఏరియాలలో అయితే కనీసం టాయిలెట్స్ కూడా కట్టుకోనివ్వకుండా, వాళ్ళకు పట్టాలు కూడా రాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా, మరి కనీసం ఈ విలీనమన్న చేపడితే కార్పొరేషన్లో కంటోన్మెంట్ బోర్డును మరి జిహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్లో కలిపేస్తారు అనే ఒక ఆశ ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నది. కానీ ఆ విలీనం అయితే లేదు. 2015లో ఎన్నికలు అయినాయంటే ఇలా 2026లో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు, ఎన్నికలు కూడా అయితే లేవు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ తాపకు ఒకసారి ఢిల్లీ కురుకుతారు, పైరవి చేసుకుంటారు, ఎంపీని పట్టుకుంటారు, పైరవి చేసుకుంటారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా? అసలు ఎన్నికలంటే ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రతినిధులను ఎంచుకొని ఇక్కడున్న సమస్యలను ఆ ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇవాళ కంటోన్మెంట్లో ఎన్నికలు లేవంటే దాని అర్థమైంది ప్రజాస్వామ్యమే లేదు. ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఒక్క నామినేటెడ్ మెంబర్, బీజేపీ నామినేటెడ్ మెంబర్ కూర్చొని మరి వాళ్లకు అవగాహన లేకపోయినా, చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంగా మేము లేవనెత్తితే అయ్యో తప్పైపోయింది, దీన్ని యూటర్న్ తీసుకుంటాం, వెనక్కి తీసుకుంటాం అని అంటున్నారు. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు? ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి. అటు నామినేటెడ్ పదవి కొరకు పైరవులు చేస్తున్న నాయకులకు సిగ్గుండాలంటూ క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు విలీనం చేయకుండా ఇటు ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటోన్మెంట్ ప్రజలతో ఆటలాడుతున్నాయంటూ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ ప్రజలు నామినేటెడ్ పాలన కోరుకోవడం లేదని, ప్రజలంతా నిరాశతో ఉన్నారని, వారందరి భావనలతో నామినేటెడ్ కుర్చీని తగలబెట్టి, గెజెట్ పత్రాలను తగలబెట్టి నిరసనను క్రిషాంక్ తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద చేపట్టారు. సీనియర్ నాయకుడు ఎలానంద్, గంగారం, మోని, రఘు, వెంకట్రాములతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు? ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి. అటు విలీనం చేస్తలేరు, ఇటు ఎన్నికలు పెడతలేరు. చీము నెత్తురున్న బీజేపీ నాయకులు ఎవరన్నా ఉంటే ఆ నామినేటెడ్ పదవి వెనుక పాకులాడడం బంద్ చేయండి. దమ్ముంటే ఎన్నికలు పెట్టండి. ముందుకు ఏ బీజేపీ నాయకుడు రావద్దు. వచ్చి నాకు కావాలి, నాకు నామినేటెడ్ పదవి కావాలి. ఎంతసేపు? ఒక సంవత్సరం నామినేటెడ్ పదవి రావడానికి పైరవి, తర్వాత ఆ సంవత్సరం కూర్చుంటే ఆయన కుర్చీ మీద కూర్చున్నందుకు మిగతా 2-3 ఆ కుర్చీలు ఇరగొట్టడానికి వాళ్ళు గుంజుతా ఉంటారు. మళ్ళా తర్వాత ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడానికి. దీని చుట్టే కంటోన్మెంట్ రాజకీయం నడుస్తున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ దీని చుట్టే నడుస్తున్నాడు. బీజేపీ నాయకులు ఎవరైనా కూడా నామినేటెడ్ పదవి తీసుకుంటుండో ఆ పదవి చుట్టే నడుస్తున్నది, కానీ పాలన లేదు. ఇవాళ
మళ్ళొకసారి ఈ గెజెట్ తీసి ఇంత అందరు కూడా అడుగుతున్నప్పుడు మా మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు కోర్టుకు కూడా వెళ్ళారు. మహేశ్వర్ రెడ్డి గారు, పాండు యాదవ్ గారు, మిగతా కంటోన్మెంట్ బోర్డు సభ్యులందరూ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అన్నారు కదా ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తారు ఎన్నికలు పెట్టండి అని. కానీ మళ్ళొకసారి ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి అన్యాయం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు అన్యాయం జరిగింది. ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ ని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లలో మార్చేస్తున్నారు మల్కాజ్గిరి కమిషనరేట్ అని. ఇంకోవైపు సికింద్రాబాద్ మున్సిపల్ జోన్ ఉన్న దాన్ని కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ అని మార్చేసారు, మున్సిపాలిటీ జోన్ ని కూడా. ఇవాళ అసలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మల్కాజ్గిరిలోకి నెట్టేద్దామని అనుకుంటుంది, కేంద్రంలో ఉన్నోళ్ళు ఏమో విలీనమే చేపట్టారు, ఎన్నికలు కూడా పెట్టారు. ఇలా ప్రజల అవస్థను ఎవరు పట్టించుకోవాలి? అందుకే ఈ కంటోన్మెంట్ బోర్డు కుర్చీ ఏదైతుందో, ఈ నామినేటెడ్ పదవి కుర్చీ ఏదైతుందో, కంటోన్మెంట్ ప్రజలుగా మేము దీన్ని తిరస్కరిస్తున్నాం. సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ నాయకులు ఈ కుర్చీని తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎన్నికలు పెట్టకుండా సంవత్సరం ఇలాగే గడిపించుకుంటూ 2026 వరకు తీసుకొని వచ్చారు. అంటే 11 సంవత్సరాలు. మళ్ళా దీంట్లో ఎక్స్టెన్షన్ ఎంత అని ఇచ్చారు? 1 సంవత్సరం, అంటే 2027. మళ్ళా 1 సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడాలి. మీ మీడియా ఛానల్స్ లోనే ఎన్నోసార్లు వచ్చినాయి. రోడ్డు గుంతలు కూడా సంవత్సరాలు పడుతున్నాయి, డిస్కో రోడ్లు అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని ఇవాళ మేము తిరస్కరిస్తున్నాం. సిగ్గు కంటోన్మెంట్ బోర్డు కుర్చీ కోసం బీజేపీ నాయకులు పాకులాడడమా? విలీనం చేయాలి కంటోన్మెంట్ బోర్డును వెంటనే. సిగ్గు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమా? సిగ్గు కంటోన్మెంట్ లో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమా? బీజేపీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, బీజేపీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, బీజేపీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, బీజేపీ రాజ్యం. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.